గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా కొనుగోలు చేసిన యంత్ర పరికరాలను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో కొనుగోలు చేసిన 2 ట్రాక్టర్లు, జేసీబీ, 3 కంప్యూటర్లను అధికారులతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి జేసీబీని నడిపారు. నూతన వాహనాలను సక్రమంగా వినియోగించాలని నాదెండ్ల మనోహర్ అధికారులకు సూచించారు. ప్రయాణేషు వాహన దిగ్విజయతా సిద్ధిరస్తు. శుభముహూర్తోస్తు. सर एक तरह का किसका आएगा इधर सर इधर कर ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాది ముహూర్తోస్తు. స్పీడ్ గా కట్ చేయకూడదు. ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. సెకండ్ ప్రైజ్ 12,000. 11th సెక్రటరియట్ కు పోయింది, 11th వార్డుకు. సో సార్ ద్వారా అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా తెనాలి నగరంలో మనం దేశంలోనే మొట్టమొదట పట్టణం ఉంది తడి చెత్త పొడి చెత్త. ఎన్నో అవార్డ్స్ తెచ్చుకున్నాం గతంలో. మనం దగ్గర ఉన్న నగర దీపికలు మన మహిళా మనులందరికీ తెలుసు. ఇంటింటికి తిరిగి we were the first in the country to start segregation of waste, dry waste and wet waste. సో ఆ రోజుల నుంచి ఇక్కడ వరకు వచ్చాం. ఇప్పుడేమో డంపింగ్ యార్డ్ చూస్తేనే భయం వేస్తుంది. సో మనందరం కూడా ఈ కొత్త యంత్రాలు కొనుక్కున్నాం. ఈ రోజున అందరిలో చైతన్యం తీసుకురావాలి, అవగాహన తీసుకురావాలి. స్వప్నిల్ గారిని ఇందా కోరింది ఏంటంటే ఆయన ఐఏఎస్ పూర్తి అయిపోయినాక ఆయన ట్రైనింగ్, అప్పటి వరకు మనం కార్పొరేషన్ అయిపోతే మన కార్పొరేషన్కి ఫస్ట్ కమిషనర్ గారిని రావాలని కోరాను నేను. సో మీరందరూ కూడా ఒక స్ఫూర్తితోటి, అంటే ఈ కార్యక్రమం ద్వారా ఒక చిన్న ప్రైజ్ ఇవ్వడం, సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటంటే మిమ్మల్ని ఇంకా మోటివేట్ చేయడానికి, ఉత్సాహపరచడానికి. రాబోయే రోజుల్లో మీరు ఇంకా క్షేత్రస్థాయిలో మీరు ఖచ్చితంగా తిరగండి. ఇప్పుడే చైర్పర్సన్ గారికి చెప్పాను, నేను మళ్ళీ నా పాదయాత్రను మొదలు పెడుతున్నాను. వార్డు పర్యటనలు తప్పకుండా 4వ వార్డు పెండింగ్ ఉంది. కౌన్సిలర్ గారు ఇక్కడే ఉన్నారు. సో మీరు రెడీగా ఉండండి. అక్కడి నుంచి మొదలు పెట్టుకుని మనం ఈ వార్డు పర్యటనలో భాగంగా ఎక్కడ కూడా శానిటేషన్ విషయంలో రాజీ పడకుండా మనందరం కలిసికట్టుగా తెనాలికి ఆ కీర్తి, ఆ ప్రతిష్ట తీసుకొచ్చే విధంగా మనందరం కలిసి పనిచేద్దాం. అదేవిధంగా ఇప్పుడు చూశారు మీరు ద్వారం ఎంత ఆదర్శవంతంగా మన ఎడ్లపాటి వెంకట్రావు గారి కుటుంబం మన రోడ్ విస్తీర్ణం వైడనింగ్ చేస్తున్నాం. మీరు సహకరించాలి. అక్కడ ఉన్న ద్వారాన్ని మీరు కొంచెం తొలగించిపోతున్నాం మున్సిపాలిటీ నుంచి అంటే మనస్ఫూర్తిగా ఎడ్లపాటి తేజ గారు హైదరాబాద్ నుంచి వచ్చి మనకి సహకరించినందుకు ఆయనకి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెనాలికి మరొకసారి భారతదేశంలో నంబర్ 1 స్థానం వచ్చేటట్టు శానిటేషన్లో మీరందరూ సహకరించండి. 50% అయ్యింది, ఇంకా 50% తప్పకుండా ఈ యంత్రాంగం కూడా వచ్చినాయి కాబట్టి కొత్త మిషన్లు తప్పకుండా నగర దీపులు కానీ ప్రతి ఒక్కళ్ళు బాధ్యతతో చేస్తే, ఆఫీసర్లు కానివ్వండి అలానే నగర దీపులు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు మన బాధ్యతగా చేస్తే తప్పకుండా తెనాల్లో శానిటేషన్ ఇంకా ఇంకా బాగా మెరుగుపడిద్దని కోరుతున్నాను. అలానే ఈ శివాజీ చౌకుల్లో మన మంత్రి గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఈ వాటర్ డెవలప్లు కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ట్రైన్స్ కానివ్వండి, అలానే ఇక్కడ బురిపాలెం ఇక్కడి నుంచి శివాజీ చౌక నుంచి అలానే బురిపాలెం రోడ్డు వరకు రోడ్డు వెల్లడింపు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇక్కడ సపోర్ట్ చేశారు. ఇక్కడ అలానే ఎడ్లపాటి వెంకట గారిది తోరణం అనేది ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ తోరణం తీసి మళ్ళీ కొత్తగా మళ్ళీ నిర్మించడం జరుగుతుంది. అలానే అసలు ఎంత ఇబ్బందిగా ఉందో మనందరికీ తెలిసింది. ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది.
అలానే ఈ మన మంత్రి గారి సపోర్ట్తో మాకు ఇలా చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన పూర్తిగా సహకారం మేము చేస్తామని, అలానే ఈ వార్డు డెవలప్మెంట్ కోసం మేము కూడా కృషి చేస్తామని, సార్కి మరొకసారి సార్కి సపోర్ట్ చేస్తామని, అలానే ప్రతి ఒక్కటి మనం అందరికీ తెలిసిందే మన వార్డుల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా త్వరలోనే పరిష్కరిస్తామని, మంత్రి గారి సపోర్ట్తో ఇంకా బాగా డెవలప్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.